హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం. ఇక్కడ రైతన్నలకి చేయూతనిచ్చేందుకు, రైతన్నలకి ఆర్థిక భరోసాని కల్పించేందుకు ప్రధానమంత్రి స్మామ్ పథకం అయితే ఉపయోగపడుతుంది. ఈ పథకంలో భాగంగా రైతులకి కావలసినటువంటి, రైతన్నలకి ఉపయోగకరంగా ఉండేటటువంటి పనిముట్లు చాలా ఎక్కువ కాస్ట్ ఉన్నప్పటికీ కూడా వీటిని 50% సబ్సిడీతో రైతన్నలకి అందించాలి, 50% ప్రభుత్వం భరించాలి అనేటటువంటి పథకం అయితే ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క పథకం పేరే స్మామ్ పథకం. ఇందులో భాగంగా మనకి 50% సబ్సిడీతో రకరకాల పనిముట్లనైతే రైతన్నలకి కల్పించడం జరుగుతుంది. అయితే ఈ యొక్క పనిముట్లని ఏ విధంగా అప్లై చేసుకోవాలి, మీ మండలంలో, మీ జిల్లాలో ఎన్ని పనిముట్లు ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలని నేను మీకు ఇక్కడ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసినట్టయితే ప్రతి విషయం మీకు అర్థమవడం జరుగుతుంది. ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేసిన వెంటనే హైప్ పాయింట్స్ అడుగుతుంది, హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. నెక్స్ట్, ఇంకా ఈ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ని నేను మీకు చూపించడం జరుగుతుంది. జిల్లాకి 2822 స్ప్రేయర్లు అని చెప్పేసి కనిపిస్తుంది. డిఏఓ భాగ్యలక్ష్మి, డిఏఓ అంటే జిల్లా వ్యవసాయ అధికారి అని చెప్పేసి అర్థం. సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ స్మామ్ 2025లో భాగంగా కరీంనగర్ జిల్లాకి, ఇక్కడ నేను చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ కరీంనగర్ జిల్లాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఇదే విధంగా మీ జిల్లాలకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అనుకుంటే వీడియోని ఫస్ట్ లైక్ చేయండి. ఆ తర్వాత మీ జిల్లా పేరుని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ జిల్లా ఇన్ఫర్మేషన్ని కూడా నేను ఇదే విధంగా వీడియో చేసి పెట్టడం జరుగుతుంది. 2822 బ్యాటరీ మాన్యువల్ ఆపరేటర్ స్ప్రేయర్లు మంజూరైనట్లుగా జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి గురువారం వెల్లడించడం అయితే జరిగింది. వీటితో పాటుగా 481 పవర్ స్ప్రేయర్లు, 188 రోటోవేటర్లు, 32 సీడ్ కమ్ ఫర్టిలైజర్ డ్రిల్లర్లు, 212 డిస్క్ హేరో కల్టివేటర్, కేజ్ వీల్స్, ఎంబీ ఫ్లవ్ రోటో ఫడ్లర్, 9 బండ్ ఫార్మర్, 17 పవర్ వీడర్, 33 బ్రష్ కట్టర్, 25 పవర్ టిల్లర్, 29 స్ట్రా బెలర్ మంజూరైనట్లు తెలిపారు. సో ఇక్కడ నేనైతే యూనిట్స్ మీకు చెప్పడం జరిగింది, ఏ కేటగిరీకి ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి. ఇందులో వ్యవసాయం చేసేటటువంటి రైతన్నలంతా కూడా మీకు అవసరమైనటువంటి పనిముట్లు ఏమైనా ఉన్నట్టయితే ఇప్పుడు నేను ఎలా అప్లై చేసుకోవాలో కూడా చెప్తాను. ఆ విధమైనటువంటి ఫార్మాట్ ప్రకారం మీరు అప్లికేషన్ అయితే చేసుకొని 50% సబ్సిడీలో ఇవన్నీ వస్తువులని పొందేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. చిన్న సన్నకారు రైతులు, మహిళలు, ఎస్సీ ఎస్టీ రైతులకి 50% సబ్సిడీ ఇస్తున్నారు. ఇతర రైతులకి 40%, అంటే భూమి ఎక్కువ కలిగి ఉన్నటువంటి లేదా పురుషులకి 50%, 40% సబ్సిడీ ఇస్తున్నారు. ఇక్కడ చిన్న సన్నకారు భూమి తక్కువగా కలిగి ఉన్నటువంటి రైతులకి, మహిళలకి, ఎస్సీ ఎస్టీలకైతే 50% సబ్సిడీ రావడం జరుగుతుంది. ఇక్కడ ఆసక్తి ఉన్నటువంటి రైతులు ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలంటే అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ కావాలి అనుకుంటే మన దగ్గర ఉంది. మీకు డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి అక్కడ మెసేజ్ చేయండి. నేను మీకు అప్లికేషన్ ఫామ్ని కూడా పంపించడం అయితే జరుగుతుంది. దానికి 2 ఫొటోస్ పెట్టాలి, అదేవిధంగా ఆధార్ కార్డు జిరాక్స్ని పెట్టాలి, ట్రాక్టర్ ఆర్సీ, మీరు ట్రాక్టర్కి సంబంధించినటువంటి ఈ రోటోవేటర్ కానివ్వండి, నాగన్లు కానివ్వండి, ఇలాంటి వస్తువులు ఏమైనా తీసుకోవాలి అనుకుంటే ట్రాక్టర్ ఆర్సీ ఉంటేనే ఇచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ట్రాక్టర్ ఆర్సీ అనేది పెట్టాలి. ట్రాక్టర్ లేనటువంటి వారైతే ఇంకా రిమైనింగ్ వస్తువులు ఉన్నాయి కదా, అవి తీసుకునేటటువంటి అవకాశం అయితే మీకు ఉంటుంది. పట్టాదారు పాస్ పుస్తకము జిరాక్స్ పెట్టాలి. చిన్న సన్నకారు రైతు పత్రాలతో స్థానిక రైతు వేదికల్లో కానీ, మండల వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయంలో కానీ సెప్టెంబర్ 6 లోపు అప్లై చేసుకోవాలి. ఇక్కడ మీరు మీ మండల కేంద్రంలో ఉన్నటువంటి మండల వ్యవసాయ అధికారి ఏఈఓ గారి ఆఫీస్లో మీరు అప్లికేషన్ అయితే నేను చెప్పిన విధంగా అప్లై చేసుకోండి. అయితే ఈ సెప్టెంబర్ 6 తారీఖు వరకే మనకి లాస్ట్ డేట్ అనేది ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ డేట్ లోపే అప్లై చేసుకోవాలి. ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడేటటువంటి వీడియో కాబట్టి వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. మీకు తెలిసినటువంటి రైతన్నలకి వీడియోని షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.